కర్నూలు బుధవారపేటలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం వద్ద జై భీమ్ దళిత వికాస సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ ముఖ్య అతిథిగా పాల్గొని రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని వివరించారు. అందరు కలిసేసి విధిలేని పరిస్థితుల్లో ఆయన అయితే చాలా మంది సభ్యుల నుండి ఏమైనా చెప్పినాడు. నా పేరు జై శ్రీనివాసులు, జై భీమ్ దళిత వికాస సంఘము అధ్యక్షుడిని. ఈ సంఘాన్ని ఈ బుధవారపేటలో 4 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నాము. ఈ సంఘం యొక్క కార్యక్రమాలు ఏమంటే, ఈ వీధిలో ఉన్నటువంటి పిల్లలని ట్యూషన్స్ ఏర్పాటు చేసి మేము ఆ ట్యూషన్స్లో ఆ పిల్లలకి ఉచితంగా చెప్పి ఆ పిల్లల్ని రెసిడెన్షియల్ స్కూల్స్కి మేము ప్రిపేర్ చేసి రెసిడెన్షియల్ స్కూల్స్కి పంపిస్తున్నాము. రెసిడెన్షియల్ స్కూల్స్లో సీటు రాని పిల్లలకి గవర్నమెంట్ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్, బీసీ హాస్టల్స్, ఎస్టీ హాస్టల్స్, కస్తూర్బా హాస్టల్స్లో మేము పంపిస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ మా వీధి స్లమ్ ఏరియా, ఇక్కడ ఉంటే మా పిల్లలు చదవరని, చెడు అలవాట్లకు బానిస అవుతారని చిన్నగుట్టినప్పటి నుంచే వాళ్ళని హాస్టల్